నాగచైతన్య మూవీస్ బాగానే ఉంటాయి బ్రో. బట్ ఎక్కువ కలెక్షన్స్ రావు. ఎందుకంటే చైతన్యకి అంత మార్కెట్ లేదు. ఇలా ట్రోల్ చేసిన వాళ్ళందరినీ కంటెంట్ ఉన్న మూవీకి కలెక్షన్స్ రాకుండా ఆపడం ఎవరి వల్ల కాదని ప్రూవ్ చేశాడు నాగచైతన్య. మార్కెట్ అనేది ఒకరి సొంతం కాదు. ఆల్సో తాండేల్ మూవీకి చైతన్య అండ్ హోల్ క్యాస్ట్ అండ్ క్రూ స్వెట్ అండ్ బ్లడ్ పెట్టారని చెప్పాల్సిందే. చైతన్య గారి క్యాపబిలిటీ ఈ మూవీతోనే కాదు, ఇంతకుముందు వచ్చిన దూతాతో ఆల్రెడీ ప్రూవ్ అయింది. దూతా వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఆల్మోస్ట్ 36 కంట్రీస్లో ట్రెండింగ్లో ఉండేది చాలా వీక్స్ వరకు. అండ్ ఆల్సో కమర్షియలీ తాండేల్ మూవీ ఇచ్చిన సక్సెస్ మామూలుగా లేదు. డైరెక్టర్ చందు మొండేటి ఈజ్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్స్ వీ హ్యావ్ ఇన్ టాలీవుడ్. ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా ఎక్స్ట్రీమ్ సెట్ బ్యాక్స్ చూసిన నాగ చైతన్యకి తాండేల్ మూవీ మంచి సక్సెస్ అండ్ హోప్ని ఇచ్చింది. ఆల్సో చైతన్య ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. చూస్తుంటే ఈ మూవీ పైన స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టారనిపిస్తుంది. మూవీ స్టార్ట్ అవ్వకముందే ప్రీ ప్రొడక్షన్ టైంలో టీమంతా శ్రీకాకుళం వెళ్ళి అక్కడ ఫిషర్మెన్ని కలవడం, వాళ్ళ స్టోరీని ఓన్ చేసుకోవడం, ఇవన్నీ మూవీ అవుట్పుట్కి చాలా హెల్ప్ అయ్యాయి. సాయి పల్లవి గారు జనరల్గా ఏదైనా మూవీలో యాక్ట్ చేస్తే మొత్తం క్రెడిట్స్ తన యాక్టింగ్కే వెళ్ళిపోతాయి. బట్ ఈ మూవీలో మాత్రం సినిమా చూసిన వాళ్ళందరూ చైతన్య గారి యాక్టింగ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అండ్ ఆల్సో ఇట్స్ ఏ స్టార్ట్. విరూపాక్ష మూవీ డైరెక్ట్ చేసిన కార్తిక్ వర్మ చైతన్య గారి నెక్స్ట్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ బడ్జెటే 100 crores ఉండబోతుందంట. అండ్ యాజ్ పర్ ఇన్సైడ్ సోర్సెస్ ఇట్స్ ఎ నెవర్ బిఫోర్ అటెంప్ట్ ఇన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ మూవీ టీమ్ అంటున్నారు. తాండేల్ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. ఆల్సో నాగ చైతన్య గారికి ఇంకా మరెన్నో 100 crores to 300 crores మూవీస్ రావాలని, దూతా 2 కూడా తీయాలని, అది కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫిలిం రిలేటెడ్ వీడియోస్ కోసం ఫిల్మీ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.